ఖమ్మం జిల్లా వైరాలో అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వైరా మండలం దాచారం గ్రామ సమీపంలో పోలీస్ చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీలో కారులో అనుమానాస్పదంగా ఉన్న దోపిడీ దొంగలను గుర్తించారు. దోపిడీ దొంగల నుంచి సుమారు 32 లక్షల విలువైన వస్తువులు 24 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. ఈ చెక్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని డౌట్ వచ్చినప్పుడు వాళ్ళ వెహికల్ చెక్ చేసింది, వాళ్ళకి క్వశ్చన్ చేసింది. ఇందులో ఇది యూనిఫామ్, కొన్ని సామాన్లు వాళ్ళకి దొరికింది. క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకి కూడా ప్రీవియస్ డీటెయిల్స్ మన దగ్గర ఇది క్లూస్ ప్రకారంగా ఐడెంటిఫై అయితే వాళ్ళకి క్వశ్చన్ ఉన్నప్పుడు కన్ఫెస్ చేశారు. సో ఇందులో మనకు కన్ఫెస్ చేసిన తర్వాత మనకు అన్ని టోటల్ డీటెయిల్స్ వచ్చినాయి. ఇందులో 4 అఫెండర్స్ ఉన్నాయి. ఫస్ట్ అఫెండర్ పేరు అయితే రాయపాటి వెంకయ్య అలియాస్ వెంకటేష్ అలియాస్ వెంకన్న అలియాస్ దొంగల వెంకన్న అలియాస్ రెడ్డి. ఆయనకి క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇప్పటివరకు ఆయన మీద 30 కేసెస్ ఉన్నాయి. 30 కేసెస్లో 19 కేసెస్ తెలంగాణ స్టేట్లో ఉన్నాయి, 4 కేసెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, 4 కేసెస్ కర్ణాటక స్టేట్లో ఉన్నాయి, 3 కేసెస్ తమిళనాడు, 1 కేసు కేరళ. ఈ కేసెస్లో 1 మర్డర్ కేసు కూడా ఉంది. ఇప్పుడు ఒక రాబరీ కేసు ఉన్నాయి, 28 ఇది ప్రాపర్టీ అఫెన్స్ కేసెస్ ఉన్నాయి. సెకండ్ అఫెండర్ అయితే ఆయన పేరు షేక్ నాగుల్ మీరా. ఆయనకి కూడా 10 కేసెస్లో ఆయనకి క్రిమినల్ హిస్టరీ ఉంది, 10 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇందులో 9 కేసెస్ ఆంధ్రప్రదేశ్లో, 1 కర్ణాటక స్టేట్. ఇందులో 1 మన దగ్గర రాబరీ అండ్ వేరే రాబరీలు కూడా ఉన్నాయి, మర్డర్ కేసులు కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి. దాని మీద 6 కేసెస్ స్నాచింగ్ అండ్ థెఫ్ట్ కేసెస్ కూడా ఉన్నాయి. థర్డ్ అఫెండర్ ముత్తు అలియాస్ ముత్తు రాజం మురుగేషన్. ఆయన క్రిమినల్ హిస్టరీ 11 కేసెస్లు, తమిళనాడులో 10 కేసెస్, 1 కేసు ఇన్ కర్ణాటక స్టేట్. తర్వాత మన దగ్గర కూడా కేసులో ఆయన ఇన్వాల్వ్ ఉన్నారు. ఫోర్త్ అఫెండర్ విజయ్ అలియాస్ విజయ్ కుమార్. ఆయనకి 4 కేసెస్కి హిస్టరీ ఉన్నాయి, తమిళనాడులో.